ఎప్పుడు రికార్డ్ ఎప్పుడు చేయరు ఆయన. సో ఆబ్వియస్లీ సమ్ ప్లానింగ్ వాజ్ గోయింగ్ ఆన్, దానికోసం ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు రష్యా కూడా క్యాన్సిల్ చేశారు, యూరోప్ కూడా క్యాన్సిల్ చేసేసారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే మోదీ గారిది బాడీ లాంగ్వేజ్ వీళ్ళు గెస్ట్ చేయలేదు. 6th and 7th రోజు డ్రిల్ ఉంటుంది. ఓకే, ఒక మన ఎవాక్యుయేషన్ డ్రిల్ కానివ్వండి, మన ఏదైనా బాంబు పడితే ఏం చేయాలని చెప్పేసి ఒక సేఫ్టీ డ్రిల్ చేస్తామన్నారు. కానీ అదే రోజు రాత్రి, ప్రీవియస్ డే రాత్రి బాంబు వేసేసాం. పాకిస్తాన్ ఏమంటే మీరు చీటింగ్ చేస్తున్నారు, మీరు డ్రిల్ అన్నారు, మీరు దానికన్నా ముందు వచ్చి మా మీద బాంబు వేసేసారు, మీరు బాంబు వేస్తున్నారు, ఐపీఎల్ ఆడుతున్నారు, మీరు ఏంటి ఇది అసలు మజాకా అని అడుగుతున్నారు. సో మనకు చేయాల్సింది చేసేసాం చాలా క్లియర్గా, స్ట్రాటజిక్గా, కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. వాళ్ళే అంగీకరించారు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఒకటి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏం జరగలేదు అన్నారు. అది మన రాహుల్ గాంధీ కూడా అన్నారు, ఏం జరగలేదు, మోదీ గారు ఒట్టి డ్రామా చేస్తున్నారని చెప్పి. పాకిస్తాన్ కూడా అదే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, రాహుల్ గాంధీ చేసిన అదే స్టేట్మెంట్. దాని తర్వాత బాలకోట్ జరిగినప్పుడు కూడా అదే అన్నారు, బాలకోట్లో ఏం కాలేదు, కొన్ని చెట్లు పడ్డాయంటే రాహుల్ గాంధీ సేమ్ రిపీట్ చేశారు, అవును కరెక్ట్ చెట్లే పడ్డాయని చెప్పి. సో పాకిస్తాన్ రాహుల్ గాంధీ ఒకటే లెవెల్లో ఉన్నారు. ఏం చెప్తారో రాహుల్ గాంధీ అదే రిపీట్ చేస్తారంటే రాహుల్ గాంధీ చెప్పింది పాకిస్తాన్ రిపీట్ చేస్తారు. ఇప్పుడు అదే నడుస్తుంది. కాంగ్రెస్ వైపు చూడండి మీరు, సిద్ధరామయ్య స్పీచ్ కానివ్వండి, మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఆ బీహార్లో ఒక ఎంపీ రఫాల్ ఒక చిన్న ప్లేన్ తీసుకొని దానికి మిరపకాయని పెట్టి దాని మీద పెద్ద పెద్ద షో చేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొట్టాలంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ అయితే ఉన్నాయి, లేదని కాదు, కానీ ఎక్కడ యూస్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్. మిసైల్స్ ఉన్నాయి, దాని ఆపరేషనల్ టెక్నాలజీ ఉందా సార్ వాళ్ళ దగ్గర? డెలివరీ మెకానిజం లేదు వాళ్ళ లేదు కదా. వాళ్ళ దగ్గర డెలివరీ మెకానిజం కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర 500 కిలోమీటర్ దాకా ఉందంటున్నారు. ఒకటి ఏదో 1000 కిలోమీటర్ ఉంది, 1200 కిలోమీటర్ ఉంది అంటున్నారు. కానీ అది ఇప్పుడు దాకా టెస్టింగ్ లేదు, యూస్ చేయలేదు. అది టెస్టింగ్ చేస్తూనే ఉండాలి. ఏదో తీసుకొచ్చి మేము పెట్టేసుకున్నామంటే కాదు కదా. మనం ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గర డ్రిల్స్ నడుస్తుంటాయి, చూస్తుంటారు మీరు. వే ఆఫ్ బెంగాల్లో ఎప్పుడైనా డ్రిల్స్ నడుస్తుంటుంది. బీలర్స్ ఐలాండ్ నుంచి ఫైర్ చేస్తుంటారు రెగ్యులర్, ఒడిషా నుంచి. తో డ్రిల్ చేయకుండా మీరు వెపన్ టెస్ట్ చేయలేరు. మొన్న కూడా మనం కొట్టిన దాంట్లో చూడండి, వాళ్ళు విజువల్తో సహా చూపించారు మీకు ఎట్లా కొట్టారని చెప్పి క్లియర్. ఆ బిల్డింగ్ దగ్గర వెళ్ళి కొట్టింది. దాని తర్వాత ఇవాళ ఫోటోలు వచ్చాయి, చాలా మంచి ఫొటోస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను. పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం పడిపోయింది కింద. స్కాల్ప్ యూజ్ చేసాం మనం, అది కాకుండా డ్రోన్స్ యూజ్ చేసాం మనం, అన్నీ యూజ్ చేసాం. ఏదున్నా అన్నీ వాడుకున్నాం, బాగానే వాడుకున్నాం. మొత్తం వాడలేదు, చాలా మటుకు వాడుకున్నాం. సో పాకిస్తాన్ వాడాలంటే అదే మిసైల్స్ మన వైపు కొట్టాలి. కొడితే ఎక్కడ కొడతారు అది క్వశ్చన్ అనమాట. ఉన్నవన్నీ మనవన్నీ సివిలియన్ ఏరియాసే కదండి. ఇప్పుడు ఆర్మీ ఏరియా కంటోన్మెంట్ అనుకోండి, ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, ఇక్కడ దాకా రాలేరు వాళ్ళు. చెప్తున్నాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నది హాఫ్ సివిలియన్సే కదా, సివిలియన్ ఏరియాస్ ఉన్నాయి దాంట్లో. అట్లనే మీరు అంబాలా తీసుకోండి, పఠాన్కోట్ తీసుకోండి, ఇదంతా సివిలియన్ పాపులేషన్ ఉంది అక్కడ. మీరు ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ని కొట్టారంటే అది ఇంకో గేమ్ అయిపోతుంది. అప్పుడు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ కొడితే ఇట్స్ ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టినట్ల, అప్పుడు వీఆర్ ఫ్రీ టు రెస్పాండ్. మనం ఎవరితో మాట్లాడడం కూడా అక్కర్లే, మనం అక్కర్లేదు. దే అటాక్ట్, మనం ఏం చేయలేదు, మేము కూర్చున్నాం, మేము టెర్రరిస్ట్ని చంపేశాం. వాళ్ళే అంగీకరించారు, వాళ్ళే ఫ్యూనరల్ నడిపించారు, చూపించారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఫ్యూనరల్కి వెళ్ళింది అంటే వాడు చూపించాడు, అదే వాళ్ళే చూపించారు, మనం చూపించక్కర్లేదు ఈసారి అనమాట. ఇంత అయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుందంటే, పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పేరు కోసం గవర్నమెంట్ అంటారు, కానీ నడిపిస్తుంది ఆర్మీయే. అక్కడ ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్, ఓడిపోయిన మనిషి ప్రధానమంత్రిగా ఉన్నారు, గెలిచిన మనిషి ఏమో జైల్లో ఉన్నారు. ఇది వాళ్ళ ట్రాజడీ పాకిస్తాన్. ఎందుకంటే ఆర్మీ డిసైడ్ చేస్తారు ఎవరు కూర్చోవాలి కుర్చీ మీద అని చెప్పి, ఎంతసేపు కూర్చోవాలి. జుల్ఫికార్ అలీ భుట్టోని ఎవరు తీశారు, బెనజీర్ భుట్టోని చంపారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అసలు దే హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అండ్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఫస్ట్ రాగానే వాళ్ళు జనరల్ కాదు, వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ బ్రిగేడియర్ లెవెల్ నుంచి వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఎవరు ఆడిట్ చేయరు, మనలా కాదు. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇంకోటి ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, మన సిఏజీ ఉంటుంది, చిన్న దాన్ని కూడా సిఏజీ పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఆడిట్ లేదు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, లండన్లో పెద్దగా ఇల్లు తీసుకుంటారు. పాకిస్తాన్ చూడండి, అన్ని జనరల్స్ ఇప్పుడు కాదు, యాయా ఖాన్ టైం నుంచి ఇప్పుడు దాకా అందరూ పాకిస్తాన్ పొలిటీషియన్స్, పాకిస్తాన్ జర్నలిస్ట్, వీళ్ళందరికీ లండన్లో ఇల్లు ఉన్నాయి. ఈవెన్ జియావుల్లా యూజ్డ్ టు హ్యావ్ ఎవ్రీబడి. మన వైపు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, వీళ్ళకి అందరికీ లండన్లో ఇల్లు ఉంది. సేమ్ కల్చర్, కశ్మీరే కానీ పాకిస్తానీ కల్చర్ ఫాలో చేస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడే వెళ్ళి ఉంటారు. ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ కూర్చున్నాడు, కానీ లేకుంటే లండన్లో ఉంటాడు. వీళ్ళ పిల్లల్ని అందరూ అక్కడ చదివిస్తారు. సో వీళ్ళ తల మీద బాంబు పడదు ఎప్పుడు, వాళ్ళకి చాలా మంచిగా తెలుసు అంతా. వాళ్ళ పిల్లల్ని బయట పంపించి లండన్లో కానీ యూఎస్ పంపించి, ఆక్స్ఫర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, హార్వర్డ్ కానీ పంపించి మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు జిహాద్లో